తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. చాలామంది జూలై మాసానికి సంబంధించి 12 రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఏ పరిహారాలు పాటించాలి, వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా అని అడుగుతూ ఉంటుంటారు. వాళ్ళందరికీ సంబంధించి ఒక్కొక్క రాశి గురించి వివరించడానికి మనతో పాటు ఇవాళ స్టూడియోలో ఉన్నారు సురేష్ గారు. సో ఆయన్ని అడిగి 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం ఉషా గారు. జూలై మాసానికి సంబంధించి మేషరాశి వారికి అసలు ఈ మాసంతో ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? ఉషా గారు, రాశి ఫలాలు అనేది మనకి మహర్షులు ఇచ్చిన ఒక జ్ఞానం అనమాట. ఎందుకంటే మనం జీవితంలో సుఖంగా, హ్యాపీగా, బ్లిస్ఫుల్గా లైఫ్ అనేది జరిపించాలి. అయితే కొన్నిసార్లు మనకు మాయామోహం చేత మనలో ఉన్న అరిషడ్ వర్గాలు కాదు మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట. ఈ జ్యోతిష జ్ఞానం ద్వారా మనకి ముందుగానే తెలుసుకోవచ్చు అనమాట. ఎవరైతే జ్యోతిష శాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటారో వాళ్ళ జీవితం చాలా మెచ్యూర్డ్గా, చాలా ఉన్నతంగా ఉంటుంది. వాళ్ళు చాలా బ్లిస్ఫుల్గా ఉండొచ్చు అనమాట. ఈ ఉద్దేశంతో మనకేంటంటే మహర్షులు మనకి రాశి ఫలాలు మనకి మంత్లీ కానివ్వండి, వీక్లీ కానివ్వండి, తర్వాత సంవత్సరానికి ఒకసారి చెప్పుకునే ఆదాయం ఉందండి. ఇది మనకే కాకుండా దేవతలకు కూడాను, గుళ్ళల్లో కూడాను దీనికి అనుసరించే పూజలు, వ్రతాలు, హోమాలు అన్నీ చేస్తూ ఉంటారండి. సో మనం వచ్చేటప్పటికి జూలై 2024 మేషరాశి ఫలితాలు చూద్దాం. సో మేషరాశి వాళ్ళకి నామ ప్రకారం అశ్విని 1, 2, 3, 4 పాదాలు నక్షత్రము, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం. వీళ్ళంతా వచ్చేటప్పటికి మనకి మేషరాశి ప్రకారం చూస్తాం. అలానే పేరు బలంగా కనుక చూసుకుంటే చూ, చే, చో, లా, లీ, లు, ఏ, లా, లో, ఆ ఈ అక్షరాలతోటి మోరార్లా సీ సౌండ్తో ఉన్న వాళ్ళ పేరు వాళ్ళు కూడా మేషరాశి కింద వస్తారనమాట. సో మనకి ప్లానెటరీ పొజిషన్ కనుక చూస్తే ఎలా ఉంటుందంటే సన్ వచ్చేటప్పుడు 16వ తారీఖు మారుతూ ఉన్నాడండి. తర్వాత అది వాళ్ళు కర్కాటక రాశిలోకి, సింహ రాశిలోకి మనకి బుధుడు మారుతూ ఉన్నాడండి 19వ తారీఖు. తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి శుక్రుడు 7వ తారీఖు మారుతూ ఉన్నారు. మార్స్ వచ్చేటప్పటికి వీళ్ళకి వృషభ రాశిలోకి 12వ తారీఖు వస్తున్నారనమాట. ఈ 4 ప్లానెట్స్ని బేసిస్ చేసుకొని మనకి రిజల్ట్ ఎలా ఉంటుందంటే మనకి సూక్ష్మ గోచారం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉందంటే అంటే వన్ వర్డ్లో మనకు ప్రిడిక్షన్ చెప్పొచ్చు అనమాట. సో వీళ్ళకి వచ్చేటప్పటికి సన్ వచ్చేటప్పటికి ఫస్ట్ 15 రోజులు ధనాన్ని ఇస్తూ ఉన్నారండి. అదే సన్ వాళ్ళకి మానహాని అంటే డిజానర్, సమాజంలో ఎక్కడో ఒక చోట పొరుగు భయ ప్రతిష్ట కూడా సిచ్యువేషన్ వాళ్ళకి రావచ్చండి. తర్వాత మార్స్ వచ్చేటప్పటికి వీళ్ళకి శత్రుపీడం ఫస్ట్ 15 డేస్ శత్రువులు బాధను కలిగిస్తాడు. అదే మార్స్ వాళ్ళకి వచ్చేటప్పటికి ధనాన్ని కలిగిస్తాడు. టోటల్గా మార్సులకు సరిగా అనుకూలంగా లేరు ఈ మంత్ అని చెప్పుకోవాలండి. బుధుడు ధన ప్రాప్తిని ఇస్తారు. అదే బుధుడు వచ్చేటప్పటికి తర్వాత గొడవలు కూడా సృష్టించే అవకాశం ఉంది. భార్యతోటి, పుత్రులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. తర్వాత శుక్రుడు ఇది చాలా మంచి చేస్తూ ఉన్నాడండి మంత్ అంతా. వాళ్ళకి చాలా ప్రాస్పెరిటీని, ఫ్రెండ్స్ తోటి, తర్వాత బంధువులతో కలిగే అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నారనమాట. ఇవి వచ్చేటప్పటికి మనకి సూక్ష్మ గోచారం అని చెప్పాలి. మనకి రెగ్యులర్గా ప్లానెటరీ పొజిషన్ గురించి చూసుకుంటే మనకి గోచారం ప్రకారం చూసుకుంటే 3rd హౌస్లో సూర్యుడు ఉన్నాడండి. వీళ్ళకి తామరమూర్తిగా ఉన్నాడు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే సూర్యుడు వీళ్ళకి మంచిని కలగజేస్తూ ఉన్నాడు. 3rd హౌస్లో సూర్యుడు చాలా మంచి చేస్తాడు అనమాట. ఎలాంటి మంచిని వీళ్ళకి సూర్యుడు కలగజేయబోతున్నాడంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది, నిత్య సంతోషంగా ఉంటారు, బంధువులతోటి, మిత్రులతోటి కలుస్తుంటారు, ధనలాభాన్ని సూచిస్తుంది, సంతాన సౌఖ్యం ఉంటుంది, ఇష్టమైన కోరికలు అప్పటిదాకా వాళ్ళకి పెండింగ్ పనులు ఉంటే ఆ పనులని అనుకున్న పనులు జరుగుతూ ఉంటాయి, స్థాన లాభం అంటే వీళ్ళకి ప్రమోషన్స్ కానీ ఏమైనా వచ్చే అవకాశం ఉందండి. ఇది ఆల్రెడీ ఇవి 15 డేస్ నుంచి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. లాస్ట్ మంత్ 15th నుంచి వచ్చే 15th మంత్ కూడా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత వచ్చేటప్పటికి సూర్యుడు 4వ ఇంట్లో మారిపోతున్నాడు కర్కాటక రాశిలోకి. ఇప్పుడు ఏమవుతుందంటే మనసులో కొంచెం విచారం ఉండటం, ఇంట్లో అనవసరంగా గొడవ పడటం, తర్వాత టయానికి భోజనం చేయకపోవటం, తర్వాత ప్రయాణాలు కనుక ఏమైనా చేస్తే చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, అనారోగ్యం ఎక్కువ ఉంది, అప్పులు బాధ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. తర్వాత ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ అన్నీ చేసే అవకాశం ఎక్కువ ఉందండి. సో ఫస్ట్ 2 వీక్స్ సన్ బాగుంది, తర్వాత 2 వీక్స్ సన్ వాళ్ళకి సరిగా ఇవ్వట్లేదని చెప్పుకోనమాట. తర్వాత మార్స్ వచ్చేటప్పటికి ఓవరాల్గా వీళ్ళకి అంత సరిగా మంచి చేయడం అనమాట. తర్వాత జ్వరం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, భార్య బంధువులతో గొడవ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, పీడలు అంటారంటే ఏదో తెలవని బాధ, ఇంకే దుఃఖం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, పనుల్లో ఆటంకాలు వస్తాయి, చిన్న ట్రబుల్స్ వచ్చేస్తే మాట పట్టింపులు అధికారులతో రావటం ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది. గాయాలు, వాహనాలు నడిపేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఫస్ట్ హౌస్లో ఉంటున్నాడు అని చెప్పేసి. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి సువర్ణమూర్తిగా ఫస్ట్ హౌస్లో ఉంటున్నారు, అంటే 25% రిజల్ట్ మాత్రం వాళ్ళకి ఇస్తారనమాట. తర్వాత 2nd హౌస్లో వీళ్ళకి 12th తర్వాత మారిపోతుందండి, రజతమూర్తి అంటే గోల్డ్ మెడల్గా, అంటే మనకి సిల్వర్ మెడల్ లాగా ఉండేసి యావరేజ్ రిజల్ట్ ఇస్తుంటాయి. ఎందులో యావరేజ్ రిజల్ట్ ఉంటాయంటే మనసులో అనవసరమైన భయము, తర్వాత ఏదో చిలిపి చేష్టలు చేయటం, దుర్మార్గులతో సహవాసం చేయటం, భయపడటం, అధికారులతో అసంతృప్తిగా ఉండటం, శత్రు భయము, ధన నష్టము, అవమానము, ధననాశనము. చాలా మెయిన్ అంటే వీళ్ళకి బ్యాడ్ కంపెనీ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉందండి. జూలై 12th తర్వాత వీళ్ళ చుట్టూ ఉన్న కంపెనీ సరిగా ఉండదు.
చెడ్డ మనుషులు వచ్చేసి వీళ్ళని స్పాయిల్ చేసే అవకాశం ఉంది కనుక కేర్ఫుల్గా ఉండాలండి. ధనం అనవసరంగా నష్టమయ్యే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. అయితే శుక్రుడు వచ్చేటప్పటికి అంత అనుకూలంగా కూడా లేరండి వీళ్ళకి. వీళ్ళకి వచ్చేటప్పటికి 3rd హౌస్లో ఉండటం వల్ల వ్యాపారంలో ధన నష్టం పెరుగుతుంది, శత్రు బాధ పెరుగుతుంది, ధనం వ్యయం చేస్తాడు. తర్వాత మనం కరెక్ట్ అయిన మార్గంలో ఉన్నావా లేదా అన్న ఒక కన్ఫ్యూజన్లో కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కాకపోతే మిత్రులతో లాభం ఉంటుంది, గౌరవంలో అభివృద్ధి వస్తుంది, మాటలు పలుకుబడి పెరిగి ధనం కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నమాట. తర్వాత వీనస్ మళ్ళీ 7th హౌస్లో ఉండటం వల్ల ఇది కొంచెం బాగుందని చెప్పాలన్నమాట. తర్వాత బంధువులతో సన్మానం జరుగుతుంది, స్త్రీలలో మాట్లాడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. తర్వాత పుత్రులతోటి, మిత్రులతోటి, కళాతరులతోటి సంతోషంగా ఉండటానికి, విద్యాకు సంబంధించిన విషయాల్లో చాలా బాగుంటుంది. విందులు వినోదాలతో సుఖంగా ఉంటారు, ఏదో శుక్రుని వల్ల అనమాట. సో ఈ ప్రకారంగా వచ్చేటప్పటికి మనకి గోచారం అని బట్టి చెప్పారు. ఇది కాకుండా మన స్టార్ నక్షత్రాన్ని కనుక చూసుకుంటే అంగగోచారం అనేది ఒక విధానం ఉందండి జ్యోతిష శాస్త్రంలో. ఆ విధానం కనుక ప్రకారం చూసుకుంటే మనకి అశ్విని నక్షత్రం వారికి సూర్యుని వల్ల మనకి ఏం చెప్తామంటే అండి, ఫుల్ మూన్ అంతా ఈ మంత్ అంతా బాగుంది, జయం ఇస్తుందని చెప్పుకోవాలన్నమాట అశ్విని నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే. తర్వాత అశ్విని నక్షత్రం వాళ్ళకి మార్స్ వల్ల ఏమవుతుందంటేనండి, ఏదైనా అనుకున్న పని చెడిపోవటం, వృధాగా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి శుక్రుని వాళ్ళు వచ్చేటప్పటికి భయము, హాని కలగజేస్తే అవకాశం ఎక్కువ ఉందండి. వీళ్ళు ఈ గమనించుకోవాలి అశ్విని నక్షత్రం వాళ్ళు. ఆ తర్వాత భరణి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వాళ్ళకి బాగుందని చెప్పుకోవాలి. మంత్ అంతా వాళ్ళకి సూర్యుని వల్ల జయము, తర్వాత ఐశ్వర్యం ఎక్కువగా బాగుంది. తర్వాత మార్స్ వాళ్ళకి, భరణి నక్షత్రం వాళ్ళకి అనుకున్న పనులు చెడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. అంటే అనుకున్న పని రిజల్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రాదు, కానీ పని అయితే అవుతుందన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి భరణి నక్షత్రం వాళ్ళకి ధనలాభం చూపిస్తుంది. తర్వాత అది వీనస్ వల్ల భయం పడే అవకాశాలు కూడా అవకాశం ఉన్నాయండి. తర్వాత మనకి కృతికా నక్షత్రం వాళ్ళని కనుక చూసుకుంటే మనకి వీళ్ళకి సూర్యుని వల్ల ఐశ్వర్యము, జయము అవకాశం వచ్చే ఎక్కువ ఉంది. అదే మార్స్ వల్ల మనకి కుజుడు వల్ల ఏమవుతుందంటేనండి విదేశాగమనం, తర్వాత వేరే ఫారిన్ కంట్రీస్ ఎవరైనా కనుక వెళ్ళాలనుకున్న వాళ్ళకి కృతికా నక్షత్రం వాళ్ళకి ఫేవరబుల్గా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళకి జూలై 26th వరకు 5th నుంచి మధ్యలో అనుకున్న పనులు ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డేట్లు గుర్తుపెట్టుకోండి. కృతికా నక్షత్రం వాళ్ళు జూలై 5th నుంచి జూలై 26th మధ్యలో అనుకున్న పనులు త్వరగా అంత అవ్వవు, కాబట్టి ప్లాన్ చేసుకునే వాళ్ళకు ఎక్కడన్నా సెట్ బ్యాక్స్ ఉంటే డిమోటివేట్ కాకుండా ఉండాలి. జూలై 5th నుంచి 26th వరకు అంటే ఆల్మోస్ట్ మంత్ అంతా చాలా ఇబ్బందికరంగానే ఉందని చెప్పొచ్చు. అనుకున్న పనుల్లో ఎక్స్పెక్ట్ చేసినంత ఫలితం రిజల్ట్ అయితే ఉండదు. అదే కనుక వీనస్ శుక్రుడు కనుక చూస్తే వీళ్ళకి చాలా మంచిని కలగజేస్తుంది అండి. ఈ మంత్ 20th వరకు కృతికా నక్షత్రం వాళ్ళకి ధనలాభం చూపిస్తుందండి. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే కృతికా నక్షత్రం బాగుంది, భరణి నక్షత్రం కూడా బాగుందని చెప్పాలి. ఇది వచ్చేటప్పుడు నక్షత్రం ప్రకారం అండి. ఓకే, సో అది మనకి క్లుప్తంగా మనం మేషరాశి వాళ్ళకి జూలై 2024 రాశి ఫలాలని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో పర్సనల్గా ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి ఈ మాసానికి సంబంధించి మేము విన్నాము ఈ రాశికి, కానీ ఫర్దర్గా ఈ ఇయర్ మొత్తం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలని అడుగుతూ ఉంటారు. కొంతమంది వివాహానికి సంబంధించి కావచ్చు, లేదు అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించి కావచ్చు, కొంతమంది వ్యాపారానికి సంబంధించి కావచ్చు, కొంతమంది విద్యకు సంబంధించి కావచ్చు, కొంతమంది అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు కావచ్చు. మాకు సిచ్యుయేషన్స్ అనుకూలంగా లేవు, ఏది చేయాలన్నా అడ్డంకి వస్తూ ఉంది, లేదు అంటే కొన్ని పానిక్ సిచ్యుయేషన్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి, జాబ్ సడన్గా పోయింది, ఇలా చెప్తూ ఉంటుంటారు. వాళ్ళందరికీ కూడా జాతకరీత్యా మనం ఒకసారి పరిశీలించి పరిహారాలు చేసే అవకాశం ఉంటుందా? మీరు అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుందా? సో ఉషా గారు, మనం ఈ సిరీస్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహర్షులు ఇచ్చిన ఈ మహాజ్ఞానాన్ని అందరికీ పంచాలి, ఎక్కడ ఆగిపోకుండా. ఇది వేదిక్ ఆస్ట్రాలజీ, మన వేదాల్లో చెప్పిన రాష్ట్ర జ్యోతిష శాస్త్రాన్ని. సో అందుకు సంబంధించి మనం ఆథెంటిక్గా ఒక చిన్న కోర్స్ లాగా డిజైన్ చేసామండి. ప్రతి ఇంట్లో ఒక వేదిక్ ఆస్ట్రాలజీ ఉండాలని చెప్పేసి మన మహర్షుల ఒక ఉద్దేశం అండి. వాస్తు పండితులు ఉండాలి ఇంట్లో, తర్వాత వాస్తు తెలిసిన వాళ్ళు ఉండాలి, జ్యోతిష శాస్త్రం తెలిసి ఉండాలి. అట్లీస్ట్ ఇంటికి ఒకళ్ళు ఈ జ్యోతిష శాస్త్రం తెలుసుకోవాలని చెప్పేసి నాకు ఉన్న మిషన్ అండి. దానికి సంబంధించి ఒక ఫెసిలిటీ మనం ఇచ్చి ఒక చిన్న కోర్స్ లాగా డిజైన్ చేసాం, అది చేసుకోవచ్చండి. రెండోది వచ్చేటప్పటికి ఇండివిజువల్గా వాళ్ళకి కనుక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక మనకి కన్సల్ట్ అయితే మనం వాళ్ళకి ఆస్ట్రాలజికల్కి గైడెన్స్ ఇవ్వచ్చు, వాళ్ళకి చాలా విషయాలు హెల్ప్ చేయొచ్చు అండి, చాలా విషయాలు హెల్ప్ చేయొచ్చు. నాకు రీసెంట్గా ఒకళ్ళు వచ్చారండి, వాళ్ళకి యూఎస్ వెళ్ళాలి, చాలా క్రిటికల్గా ఉంది బయట సిచ్యువేషన్. వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి ఆల్రెడీ పెట్టుకుని వేసా రిజెక్ట్ అయిపోయింది. మళ్ళీ వచ్చేసి ఏంటండి ఎప్పుడు ఉందంటే ఏంటని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ 2 స్లాట్ తీసుకుని వెళ్ళబోతుంది. నేను చెప్పాను ఇప్పుడు వద్దండి, ఇది ఆపండి, టైం అనుకూలంగా లేదు, ఒక 3 months ఆగి చేయండి అని చెప్పేసి. మొన్న నాకు మెసేజ్ చేశారు మళ్ళీ, ఏమంటే మీరు చెప్పిన ప్రకారం కరెక్ట్గా ఇప్పుడు చేసామండి, వీసా వచ్చేసిందండి అని చెప్పేసి. ఏమవుతుందంటే మనం చాలా ఖర్చు పెట్టుకొని చేస్తూ ఉంటాం అనమాట. అయితే సో మనకి ఆస్ట్రాలజికల్గా ఏది ఫేవరబుల్గా ఉంది, ఏది ఫేవరబుల్గా ఉన్న విషయాలు మనకి జ్యోతిష్ శాస్త్రం మనకి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాయి. కాబట్టి వాటిని అనుగుణం చేసి జనాలు ఏంటంటే ఎఫర్ట్లెస్ జర్నీగా మనం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇంతే కాకుండా మనకి
ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారండి. సో మనం కనకధార అనే ఒక ప్రోగ్రామ్ చేసాం, మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలామంది దాన్ని వినియోగించుకుంటూ ఉన్నారు కూడాను, ఆర్థికంగా ఎదగటానికి, అప్పుల బాధంతా పోవటానికి. సో అలాంటి వాళ్ళు కూడాను మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే మనకి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే కనకధార హోమం ప్రత్యేకించి ఎవరైతే అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ ఉన్నారో లేదా సకాలంలో మనీ రావట్లేదు, స్ట్రక్ అయిపోతుంది అనుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ హోమం చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంది. చాలా ఇంపాక్ట్ని కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు జాతకరీత్యా ఒకసారి సురేష్ గారిని కలవాలి అనుకున్న, సలహాలు సూచనలు తీసుకోవాలి అనుకున్న కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.